నీవు నేను ఎవరి ఏర్పాట్లో ఉన్నాం? దేవుని ఏర్పాట్లో ఉన్నాం. చూడండి, కొంతమంది ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ కాలేదనుకోండి, ఏదైనా కారణాన్ని బట్టి, లేదా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయ్యారనుకోండి, వారి బాధ వర్ణనాతీతం. అదే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందనుకోండి, ఒక 10 ఉద్యోగాల నుంచి సెలెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నన్ను ఎవరూ సెలెక్ట్ చేసుకోవట్లేదు, నన్ను ఎవరూ ఏర్పరచుకోవట్లేదు, నన్ను ఎవరు ఎంపిక చేసుకోవట్లేదు అని విపరీతమైన కృంగుదల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరు ఏర్పరచుకున్నా ఏర్పరచుకోకపోయినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉపేక్షింపలేదట, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని రిజెక్ట్ చేయలేదు, మనల్ని డిస్పైజ్ చేయలేదు. ఆయన వాస్తవానికి మన పాపాన్ని బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనం ఉపేక్షింపబడాలి లేదా విడిచిపెట్టబడాలి. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంపిక చాలా గొప్పది.